ఫస్ట్లీ నాకు ఒక డౌట్, బార్డర్కి వెళ్ళడం అంత ఈజీగా? మన ఫైటర్ మూవీలో కూడా హీరో పక్కూరికి వెళ్ళొచ్చినంత ఈజీగా బార్డర్కి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్లో సేమ్ ఇదే రిపీట్. బార్డర్కి ఏదో పక్కూరికి వెళ్ళొచ్చినట్టే పోతుంటాడు, వస్తూ ఉంటాడు. చాలా సీన్స్ కూడా ఫైటర్కి సిమిలర్గా ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది అనిపించింది మూవీలో. కోఇన్సిడెన్సా లేదా స్క్రిప్ట్ లీక్ అయిందా క్లారిటీ లేదు. ఆ మాట పక్కన పెడితే మూవీ ఎలా ఉందంటే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. బాలేదు భయ్య, ఏం బాలేదు. కొంచెం కష్టంగా ఉన్న నిజం చెప్పాల్సిందే. మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి పేట్రియాటిజం, దేశభక్తి, ఫైటర్ జెట్స్, బార్డర్, వీటి మీదనే మూవీ అంతా రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి మనం ఎన్నో చూసాం, కానీ ఇదే ఫస్ట్ టైమా అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్లీ ఫైటర్ జెట్స్తో ఫైటింగ్ ఉంటుంది. మనం జాతరలో బొమ్మ ఫ్లైట్లు కొనుక్కొని ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి ఆ సీన్స్ మొత్తం. అసలు ఏది ఎక్కడుంది, ఎలా ఉంది అనేది క్లారిటీ లేదు. సరే, కొత్తగా ట్రై చేసిండ్రు, ఓకే గుడ్, కానీ చెత్తగా చేసిండ్రు, అందులో డౌటే లేదు. దేశభక్తి మీద సినిమా తీస్తే థియేటర్లో చూస్తున్న వాళ్ళకి గూస్ బంప్స్ రావాలి. అసలు ఎందుకు తీసారా అన్న డౌట్ రావద్దు. పుల్వామా అటాక్ పెట్టేసి ఫైటర్ జెట్స్తో ఫైట్, అంతే, ఫుల్ పేట్రియాటిజం, క్లాప్స్. నా డౌట్ ఏంటంటే ఎప్పుడు పాకిస్తానేనా, వేరే ప్రాబ్లమ్సే లేవా? ఎప్పుడు చూసినా పాకిస్తాన్ మీద బాంబు వేయడం, వాళ్ళు మన మీద బాంబు వేయడం, ఇదేనా? కొత్తగా ట్రై చేయరా? అసలు పేట్రియాటిజం, దేశభక్తి కరెక్టే, బాగుంది. బట్ స్టోరీ వైజ్గా కొంచెం ఇంప్లిమెంటేషన్ కొత్తగా ఉండాలి. ఇండో పాకిస్తాన్ ఇవే ఫైట్స్, ఇవే ఫైట్ సీన్స్, కొత్తగా ఏం లేదు. రీసెంట్గా మనం చాలా మూవీస్లో పేట్రియాటిజం చూస్తున్నాం. ఇదే పేట్రియాటిజం మీద క్వాంటిటీ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ టోటల్గా తగ్గిపోతుంది. సరే, స్టోరీ పక్కన పెడితే ఎమోషనల్ కనెక్ట్ ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు. మెయిన్ క్యారెక్టర్ రుద్ర పైన, తన క్యారెక్టర్ పైన లేదా యుద్ధం పైన మినిమం ఎమోషనల్ కనెక్ట్ లేదు. చాలా సింపుల్ సీక్వెన్స్ లా కనబడతాయి. ఇక వీళ్ళు చేసే మిషన్ ఉంటుంది, అది ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అస్సలు క్లారిటీ ఉండదు. బార్డర్ దాటడం, ఆ పాకిస్తానోడు చంపేస్తామనడం, మన హీరో కొన్ని స్టెంట్స్ వేసి సింపుల్గా బార్డర్ నుంచి తిరిగి రావడం, మళ్ళీ వాళ్ళు అదే రిపీట్. సేమ్ ఇదే పాకిస్తాన్ వాళ్ళు కూడా మన బార్డర్లోకి వస్తారు, పోతారు, కొన్ని స్టెంట్స్ వేస్తారు, మనల్ని వార్నింగ్లు ఇస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదే రిపీట్ అవుతుంది సీక్వెన్స్ మొత్తం. అండ్ ఇంతకీ అసలు టైటిల్ ఆపరేషన్ వాలంటైన్ అని ఎందుకు పెట్టిరు? మిషన్ February 14 వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా పాకిస్తాన్ వాళ్ళకి మిసైల్ బాంబు గిఫ్ట్ ఇచ్చిర్రు. అదే సింక్ తోటి టైటిల్ ఆపరేషన్ వాలంటైన్ అని పెట్టిర్రు. అది తప్ప మూవీలో ఎలాంటి సింక్ లేదు టైటిల్కి, మూవీకి. ఒక మిషన్ టేకప్ చేసినప్పుడు అసలు దాని గురించి క్లియర్గా చూపించాలి. అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేయాలి, ఇవన్నిటి గురించి మనకు ఒక క్లారిటీ సీక్వెన్సెస్లా చూపించాలి. బట్ ఇందులో మాత్రం ఏదో మిషన్ జరుగుతుంది, ఫైట్ జరగాలి, మిసైల్ వేయాలి, అదే రిపీట్ అవుతుంది. మూవీలో అన్నిటినీ చూపించాలని ట్రై చేశారు. ఫైటర్ జెట్స్, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, దేశభక్తి డైలాగ్స్, లాస్ట్లో వందే మాత్రం సాంగ్, ఇంతే, ఇంకేం లేదు ఇందులో. అసలు అంత ఈజీగా బార్డర్లోకి ఎలా వెళ్తున్నాడో నాకు ఇంకా అర్థం కాలే. మనం పక్కూరికి ఏదో సింపుల్గా చుట్టాలింటికి వెళ్ళొచ్చినంత ఈజీగా వీళ్ళు బార్డర్ క్రాస్ చేసి వెళ్తున్నారు. అసలు సీరియస్నెస్ అనేది లేదు సీక్వెన్సెస్లో. ఒక సీక్రెట్ మిషన్ అంటే ఎంత సీక్రెట్గా ఉంచాలి, దాని గురించి ఎంత కాన్ఫిడెన్షియల్గా ట్రై చేయాలి అనేది చూపించకుండా వాళ్ళే ముందే వస్తున్నామని చెప్పేసి ఇలా ఇక్కడ బాంబు వేస్తున్నాము అన్నీ ముందే చెప్పేస్తే అసలు అది మిషన్ ఎలా అవుతుందో నాకు క్లారిటీ లేదు. ఒక్కటి మాత్రం నిజం, దీనికంటే బాలీవుడ్ నుంచి వచ్చిన రీసెంట్ ఫైటర్ మూవీ, ఏరియల్ యాక్షన్ మూవీ, అది కూడా అదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ కొన్ని సీక్వెన్సెస్లో వాళ్ళు సీరియస్నెస్ మెయింటైన్ చేశారు, మన వాళ్ళు చేయలేకపోయారు. ఇక పర్ఫార్మెన్సెస్ అంటే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, అందరూ మినిమంగానే చేశారు, ఎక్కువ చేసింది ఎవరు లేరు. ఇంకా ఫన్నీ ఏంటంటే నవదీప్ క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్ రాజీవ్ కనకాల కన్నా చాలా దారుణంగా అయింది. జస్ట్ ఆయన ఇలా చూపించగానే స్టార్టింగ్లో చనిపోతాడు, ఎందుకు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు అనే క్లారిటీ ఉండదు. మూవీ మొత్తంలో ఒక్కటే బాగా అనిపించింది నాకు, లాస్ట్లో వచ్చే వందే మాత్రం సాంగ్. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఇర్రెలివేటివ్గా ఉన్నాయి. అసలు ఆ పొజిషన్లో ఆ సీక్వెన్సెస్ ఉండొద్దు అనే మూమెంట్లో కూడా యాక్షన్ పెట్టిర్రు. మూవీ మీరు చూస్తుంటే మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.